హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్బి ది తెలుగు ట్రావెలర్. మీకు తమ్నైల్ చూసిన వెంటనే అర్థమై ఉంటుంది ఈరోజు మనం కడప దర్గా గురించి వీడియో చేయబోతున్నామని. ఇక్కడికి చిన్న చిన్న కుటుంబాల నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు వస్తారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. అందువల్ల చిన్న చిన్న కుటుంబాల నుండి పెద్ద సెలబ్రిటీల వరకు ఇక్కడికి వస్తుంటారు. సో మనం ఇప్పుడు ఈ కడప దర్గా గురించి తెలుసుకుందాం. ముందు ఈ కడప దర్గా యొక్క చరిత్రని మనం తెలుసుకుందాం. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ దేవుని దర్శించుకుంటారు. ఆ దర్గా పేరే అమీన్ పీర్ దర్గా. అటువంటి దర్గా యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ఈ దర్గా యొక్క మూల పురుషుడు హజరత్ ఖాజా సయ్యద్ పీరుల్లా మొహమ్మద్ హుసేని చిట్టుగుల్లి కాదరి నాయబీ రసూల్. ఈయన మొహమ్మద్ ప్రవక్త యొక్క వంశస్థుడు, అలాగే దైవాంశ సంబుధుడు. మనుషులలో యోగులు, మునులు, ఋషులు, సాధువులు వీళ్ళు ఎలాగంటే మనుషుల్లో చాలా శక్తివంతమైన వారు. మన ఎమోషన్స్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, కానీ వాళ్ళకి మాత్రం ఒకటే ఎమోషన్, ఆ ఎమోషనే దేవుడు. సో అటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకడు అన్నమాట. కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుండి 1683వ సంవత్సరంలో ఈ కడప ప్రాంతానికి అయితే వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత 1716వ సంవత్సరంలో ఇక్కడ జీవ సమాధి అయినారన్నమాట. 1716వ సంవత్సరంలో ఇక్కడ జీవ సమాధి అయ్యారనమాట. ప్రజలందరికి కూడా తన దగ్గర ఉన్న మంచి మాటలన్నీ బోధిస్తూ ప్రజాదరణ అయితే పొందినారనమాట. దాని తర్వాత తన శిష్యుడైన నేక్నామ్ ఖాన్ గారు ఈ కడపను పాలించేవారు. అలాగే తన గురువు కోసం నేక్నామ్ ఖాన్ గారు కట్టించినటువంటి పవిత్రమైన ప్రదేశమే ఈ కడప దర్గా అనమాట. చూద్దాం. మొత్తానికి అప్పట్లోనే నేక్నామ్ ఖాన్ గారు అయితే ఈ దర్గాని కట్టించారు. నేక్నామ్ ఖాన్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద కుమారుడైనటువంటి ఆరిఫుల్లా హుసేని గారు దీన్ని పీఠాధిపతిగా ఉన్నారనమాట. దాని తర్వాత ఇప్పటికి కూడా రూల్ ఎలా ఉందంటే, ఇప్పుడు మరణాంతరం వాళ్ళ పెద్ద కొడుకులు దీనికి పీఠాధిపతులుగా ఉండే విధంగా ఇప్పుడైతే రూల్ ఉందన్నమాట. సో అలాగే ఇప్పుడు మెయిన్ ఒక స్టోరీ చెప్పుకున్నాం మనము. 3వ పీఠాధిపతి అయినటువంటి ఆరిఫుల్లా గారి పెద్ద కుమారుడు 11వ ఏటనే ఇల్లును వదిలి తాడిపత్రి దగ్గర ఉన్న గుహలలో దాదాపు 50 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అలాగే కడప జిల్లాలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో దాదాపు 13 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఈ గండి వాటర్ వర్క్స్ లో తపస్సు చేసేటప్పుడు అక్కడ ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు కూడా ఆ ప్రాంతంలోనే తిరిగేవాడు అనమాట. తిరిగేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక మేక ఆ గుహల్లోకి వెళ్ళి వచ్చేది. సరే అని చెప్పి చాలా రోజులు అట్లే తప్పించుకొని తిరిగింది. కొద్ది రోజుల తర్వాత ఈయనకు అనుమానం వచ్చిందనమాట. ఈ మేక ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఒకసారి చూద్దాం అని చెప్పి ఆ మేకని తరుముకుంటా ఆ గుహల్లోకి అయితే వెళ్ళారనమాట. ఆ గుహల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద జడలున్న ఈ స్వామివారిని చూసి ఈయన భయపడినాడు. భయపడిన తర్వాత మొత్తానికైతే స్వామివారి కళ్ళు తెరుచుకున్నారు. ఎందుకంటే నరుడు వచ్చినాడని చెప్పి స్వామికి అర్థమైంది. కళ్ళు తెరుచుకొని, ఏం నాయన ఇక్కడికి వచ్చినావు, పొరపాటున నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు ఎవరికైనా చెప్పినావంటే నువ్వు సమస్యల్లో పడతావు, కాబట్టి నేను ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు ఎవరికి కూడా చెప్పొద్దని చెప్పి స్వామివారు అయితే చెప్తారు. చెప్పిన తర్వాత, సరే స్వామి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చండి అని చెప్పి ఈయన మేకల కాపరి అడుగుతాడనమాట. సరేనైనా నీ సందేహాలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి స్వామివారు చెప్తారు. దాని తర్వాత ఈ మేక ఎందుకు వస్తుంది ప్రతిరోజు కూడా ఈ గుహలోకి, ఏం జరుగుతుంది అని చెప్పి స్వామివారిని అడుగుతాడు. అడిగిన తర్వాత స్వామివారు అక్కడ దూరంగా చూపిస్తారు అనమాట. అక్కడ చూస్తే పెద్ద పాము ఉంటుంది. ఆ పాముకి పాలు ఇవ్వడానికే ఈ మేక వస్తుందని చెప్పి స్వామివారు అయితే ఆ గొర్రెల కాపరితో చెప్తారనమాట. దాని తర్వాత ఈ గొర్రెల కాపరి స్వామివారిని ఏమడుగుతారంటే, స్వామి మీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి కదా, చాలా పవర్స్ ఉన్నాయి కదా, నా తల్లికి కంటి చూపు లేదు, ప్లీజ్ ఎలాగైనా సరే కంటి చూపు తెప్పండి అని చెప్పి స్వామివారిని అడుగుతాడు. అడిగిన తర్వాత స్వామి ఏం చెప్తారంటే, సరే నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు, నీ తల్లిని ఈ మేకని ఇద్దరిని రేపు పిలుచుకొని రా, కంటి చూపు రప్పిద్దాము అని చెప్పి చెప్తాడనమాట. దాని తర్వాత ఆయన యథావిధిగా వెళ్ళి ఆ మేకను తన తల్లిని ఇద్దరిని తీసుకొని ఈ గుహలోకి అయితే వస్తాడనమాట. వచ్చిన తర్వాత స్వామివారు మేకపాలతో తన తల్లి కళ్ళను శుద్ధి చేసి మొత్తానికైతే ఆవిడకు కళ్ళు రప్పిస్తారు. మొత్తానికైతే కంటి చూపు వచ్చింది, అంతా హ్యాపీ. ఇంకా ఈవిడ ఏం చేస్తుందంటే కడప దర్గాకి ఉరుసుకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహిళను చూస్తుంది. ఆ మహిళ కూడా ఈవిడకి వెళ్ళి చూస్తుంది, ఈవిడ కూడా ఆమె సైడ్ చూస్తుంది. ఇద్దరు చూసుకుంటా ఉంటారు. ఈ కంటి చూపు వచ్చిన ఆమె ఏమనుకుంటాడంటే, సేమ్ నాకు కంటి చూపు రప్పించిన స్వామి లాగానే ఉంది ఈవిడ,
సేమ్ ఆ పోలికలే కనపడుతున్నాయని అనుకుంటుంది అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత సేమ్ నేను అప్పుడు గుహలో సేమ్ నీ పోలికలతోనే ఉండే ఒక స్వామిని అయితే నేను చూశానని చెప్తాదనమాట. చెప్పిన తర్వాత ఆ మహిళ ఎవరంటే స్వామివారి చెల్లెలన్నమాట. అంటే మొత్తానికి ఆవిడ ఏమనుకుంటా అంటే మన చిన్నప్పుడు అదే 11 ఏళ్ల వయసులోనే స్వామివారు వెళ్ళిపోయినారు కదా, ఆయననే ఆ గుహలో ఉన్నారని చెప్పి ఆ గుహ దగ్గరికి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అందరు కూడా స్వామివారిని అడుగుతారు, మళ్ళీ ఇంటికి వచ్చేయని చెప్పి అడుగుతారు. అడిగితే స్వామివారు ఏం చెప్తారంటే 10 రోజుల తర్వాత నేను వస్తాను పోండి కడపకు అని చెప్పి చెప్తారనమాట. ఫైనల్ గా 10 రోజుల తర్వాత స్వామివారిని ఊరేగించి ఆ ప్రదేశం నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పటికి కూడా అది ఆనవాయితీగా అలానే జరుగుతుంది. ప్రతి నెల గంధం ఉరుసు ఇక్కడ జరుగుతుంది. వాటితో పాటు పీరుల్లా మాలిక్ హుసేని ఉరుసు ఉత్సవం ఉర్దూ నెల ప్రకారం మొహరం నెలలో జరుగుతుంది. ఆరిఫుల్లా హుసేని ఉరుసు 7 రోజుల పాటు మదార్ నెలలో నిర్వహిస్తారనమాట. అలాగే హేదుల్లా హుసేని ఉరుసు రంజాన్ మాసంలో నిర్వహిస్తారనమాట. ఇక్కడ జరిగే ఉరుసులకు లక్షల మంది వస్తారు, చాలా బాగా జరుగుతుంది.